అయ్యో అలా అంటారేంటండి? బాధ్యతలు తీరిపోయినంత మాత్రం డబ్బుతో ఏం పని ఉండదంటారా? అన్నిటికంటే మించి కూడా అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఇప్పుడు బాధ్యతల కంటే ఎక్కువ అనారోగ్య సమస్యలు. ఈ వయసులో వాళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తే హాస్పిటల్ ఖర్చులు, మందులు, మాత్రలు ఎన్ని ఖర్చులు ఉంటాయి చెప్పండి. వాటన్నిటికీ డబ్బులు ఎవరిస్తారు? హాస్పిటల్ ఏమైనా ఫ్రీగా చూస్తారా? అయినా చిన్న పిల్లల దగ్గర నుండి పండు ముసలాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి డబ్బుతోనే పని అండి. డబ్బుతో వాళ్ళకి ఏం పని ఉంటుంది అనే మాట అసలు కరెక్టే కాదు. ఒకవేళ నీ వర్షంలో ఆలోచించినా కూడా నువ్వు వెళ్ళి ఒకవేళ డబ్బులు అడిగితే వాళ్ళు భయపడతారండి. అమ్మో వచ్చినాడు రాక్షసుడు, మా దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళిపోతాడు అని చెప్పి. అది బాగుంటుందా చెప్పు నీకు? అవును లడ్డు, నువ్వు చెప్పింది కూడా నిజమే. నేనంత డీప్గా ఆలోచించలేకపోయాను రా. సరేలే లడ్డు, అయితే ఇప్పుడు వెళ్ళనులే. నువ్వు ఇప్పటి వరకు ఒక మంచి భర్తవి, ఒక మంచి తండ్రివి, అంతేకాదు ఒక మంచి కొడుకుగా కూడా పేరు తెచ్చుకోవాలనేది నా ఆశ అండి. అంతే, ఇంకేం లేదు.